ఏపీ శాసన మండలిలో మెగా డిఎస్సి వివాదం తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ సభలో చర్చకు పట్టుబట్టింది. డిఎస్సి నియామకాలు ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపులపైన అనుమానాలు ఉన్నాయని, బేరాసరాలకు సంబంధించిన ఆరోపణలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ వ్యవహారంపైన సిబిఐ విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వని వైసీపీకి ఇప్పుడు డిఎస్సి పైన మాట్లాడే నైతిక హక్కు లేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని, ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ కోర్టు కేసులు వేసిందని ఆరోపించారు. ఇక గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలను ఖండించకుండా విచారణకు సిద్ధమైతే డిఎస్సితో పాటు గ్రూప్ 1 పైన సిబిఐ విచారణకు సిద్ధమని బొత్స సవాల్ చేశారు. ఇరుపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతోటి మండలిలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్లో సేల్ చేస్తారు. డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ. భాషను ఒకసారి చూడండి. బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ. మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక చస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి, మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం.